ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, తేదీ 21 మే 2026 గురువారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:39 తిథి పంచమి ఉదయం 8:29 వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం పుష్యమి రాత్రి 2:49 వరకు, తరువాత ఆశ్లేష. యోగం గండ ఉదయం 10:58 వరకు. కరణం భాలవ ఉదయం 8:29 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:10 నుండి 4:58 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:47 నుండి 10:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 1:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:26 వరకు. యమగండం తెల్లవారు జామున 5:46 నుండి ఉదయం 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మీలో నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి వస్తాయి. వృషభరాశి వ్యాపారంలో కొత్త ఆలోచనలు మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. మిథున రాశి ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి అనవసర ఆందోళనను తగ్గించుకుంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. సింహరాశి ప్రేమ సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కన్యరాశి మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తులారాశి సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. ధనస్సు రాశి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త రావచ్చు. మకర రాశి ఖర్చుల విషయంలో సమతుల్యత పాటిస్తే ఆర్థికంగా లాభపడతారు. కుంభరాశి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లాభదాయక సమయం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. మీనరాశి ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక శాంతిని ఇస్తాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.